ఒక గ్రూప్ ఫోటో ఉంది. గ్రూప్ ఫోటోలో అంటే ఏంటి? అందరూ ఉంటారు. అంతే కదా! అందులో ఆ గ్రూప్ ఫోటోలో ఫోటోగ్రాఫర్ ఉంటాడా? ఉండడు కదా! ఫోటోగ్రాఫర్ వేరుగా ఉంటాడు. అందరము గ్రూప్‌లో ఉంటాము. కానీ ఫోటోకి ఫోటోగ్రాఫరే ఆధారం. అవునా కాదా? అలాగే దేవుడిలో సమస్త జగత్తు ఉంటుంది. జగత్తులో మాత్రం దేవుడు ఉండడు. ఫోటోగ్రాఫర్ లాగానే. కానీ జగత్తుకి దేవుడే ఆధారం. గ్రూప్ ఫోటోకి ఫోటోగ్రాఫరే ఆధారం. అర్థమైంది కదా! ఇదొక్క ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మనకి జగత్తు మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ జగత్తులో దేవుడుండడు. అంటే బాహ్యంలోకి నువ్వు ఎంత వెతికినా కనపడడు. నీ అంతరంలోకి వెళ్ళగలిగితేనే. అందుకే బుద్ధిలో అనే పదం వాడతారు ఎప్పుడు.